గుడ్ మార్నింగ్. ఏ హుషారు లేదు అందరికి? అర్థమవుతుందో తెలుగు నేను మాట్లాడేది? అందరికి అర్థమవుతుంది కదా? ఎందుకంటే ఒడిషా ప్రాంతం దగ్గర ఉంది కాబట్టి కొంత ఒడియా మాట్లాడే పరిస్థితి ఇక్కడ ఉంటది కాబట్టి కొందరికి తెలుగు రాకపోవచ్చు. ఓకేనా? సబ్ లోగ్ బోల్ వచ్చేసి ఓకేనా? ఠీకే సమజేనా? ఓకే ఓకే. సుదీర్ఘ ప్రాంతం నుండి విచ్చేసినటువంటి మన ఆడతల్లులకి అలాగే మన మగవాళ్ళందరికీ కూడా ఎంతో దూరం నుండి, ఎందుకంటే ఈ సీజన్ అంతా కూడా వర్షాకాలం కాబట్టి మనకి వాకులు వంకలు కూరలు పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటిది కూడా లెక్క చేయకుండా మనమంతా కూడా ఆదివాసీ మీటింగ్కి వెళ్ళాలి, కంప్లీట్ గా వినాలి, అక్కడ ఏం చెప్తారు ఆ సమస్యలన్నీ కూడా విని మనం చేయాల్సింది చేద్దామనే ఉద్దేశంతోనే సుదీర్ఘ ప్రాంతం నుండి వచ్చి ఈ యొక్క ఆదివాసీ మీటింగ్ వచ్చి మీ అందరికీ అలాగే ఈ డైస్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా తరపున ఆదివాసీ ట్రస్ట్ తరపున మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి చేతులు జోడించి శిరస్సు వచ్చి ఎందుకంటే ఈ ఆదివాసీ ట్రస్ట్ అనేది పూర్తిగా మనమంతా కూడా ఎందుకు చెప్పినట్టు కొండల్లో నివసించేటటువంటి ఒక ఆదివాసీ బొద్దు బిడ్డలు మనమంతా కూడా నిజంగా నిరక్షరాస్తులు బేసిక్ గా చూస్తే అటువంటి నిరక్షరాస్తులు ఈ రోజు తీసుకొచ్చినటువంటి ఈ పెద్ద సామ్రాజ్యం, ఈ మహాసముద్రాన్ని తీసుకొచ్చారు మీరందరూ కూడా. అటువంటి వ్యవస్థ ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ అనేది మన ఆదివాసులు అంటే సాంప్రదాయాలకి నీతి నిజాయితీకి మారు పేరైనటువంటి మనం ఆదివాసీ బిడ్డలం. అటువంటి వ్యవస్థ ఈ రోజు మనమంతా కూడా ఒక ఏకతాటి మీద మనందరూ తీసుకొచ్చి ఈ వ్యవస్థని ముందుకు నడిపించే పరిస్థితి మనం అందరూ ఏర్పాటు చేసుకున్నాం. అందుకబట్టి మీ అందరికీ కూడా మన నల్లూరు సీతారామరాజు డుమ్రిగూడ మండలం డుమ్రిగూడ ప్రాంత వాసులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశానికి ముందు తీసుకుపోయే పరిస్థితిగా మాట్లాడతాను నేనంతా కూడా. అసలు ఆదివాసీ ట్రస్ట్ అనేది ఏంటి, అసలు ఆదివాసీ ట్రస్ట్ వల్ల ఉపయోగాలు ఏంటి, దీని భావితరాలు ఏంటి, దీని వల్ల ఉపయోగాలు ఏంటి, దీని మనుగడ ఏ విధంగా ఉంటుంది అనేది ప్రతి సభ్యుడు కూడా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు మాత్రమే కూడా ముందుకు పోతాం. కాబట్టి పూర్తిగా సంపూర్ణంగా ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం స్పష్టంగా వినే పరిస్థితి ప్రతి సభ్యుడు కూడా చేయాల్సిందిగా మనం చేస్తూ, కొత్త అసలు మీటింగ్ రాకుండా ఇదే మీటింగ్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మీరేనా? ఓకే. మనం అల్లూరు సీతారామరాజు జిల్లాలో దాదాపు 22 మండలాలు, మీరు 10 మండలాలు అనుకుంటారు. మన అరకు కాన్స్టిట్యున్సీ పాడేరు కాన్స్టిట్యున్సీలో అంటే అరకు నియోజకవర్గం పాడేరు నియోజకవర్గంలో 11 మండలాలు ఉంటాయి. మన రంపచోడవరం ప్రాంతంలో రంపచోడవరం కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అక్కడ 11 మండలాలు ఉన్నాయి. అన్ని కూడా జిల్లాల మార్పిడి జరిగిన తర్వాత అది ఈస్ట్ గోదావరి బోర్డర్ లో ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఏర్పాటు చేసి దాదాపు 22 మండలాలు ఉంది మనకి. ఆ 22 మండలాల్లో మన ఆదివాసీ ట్రస్ట్ 9 మండలాలకి ఏర్పాటు చేసాం. ఈ 9 మండలాలతో పాటు మన రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రమైనటువంటి ఒడిశా రాష్ట్రంలో కూడా మల్కనగిరి జిల్లా చిత్రకొండ ప్రాంతాల్లో కూడా ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సోదరులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సోదరులైనా కూడా ఎక్కడైనా కూడా మన భారతదేశంలో 29 రాష్ట్రాల్లో మన ఆదివాసీ ప్రాంతాలు 18 రాష్ట్రాలకు ఉంది. ఈ 18 రాష్ట్రాలు ఉన్నటువంటి ఆదివాసులు అందరూ కూడా ఎక్కడున్నా కూడా మనమంతా కూడా ఒకటే. వాళ్ళు ఒడియా మాట్లాడినా మనం తెలుగు మాట్లాడినా మనం మాట్లాడేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు మాట్లాడేది మనకు అర్థం కాకపోయినా కూడా నా ఆదివాసీ బిడ్డ అనేది నిజంగా ఎక్కడైనా ఒకటే అని హక్కును చేర్చుకొని అక్కడ కూడా లబ్ధి పొందే పరిస్థితి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనమాట. అందుకబట్టి మనమంతా కూడా తెలుగు వాసులమైన పూర్తిగా మన జిల్లాలో ఉన్నటువంటి మనం. అందుకబట్టి ఎవరైనా కూడా ఒరిస్సా ప్రాంతమైనా, ఆంధ్ర ప్రాంతమైనా, తెలంగాణ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా కూడా ఆదివాసులు అన్నది ఎక్కడైనా ఒకటే. ఎందుకంటే మన భారతదేశంలో మన 18 రాష్ట్ర ప్రాంతాలు ఉన్నటువంటి ఆదివాసులు అందరూ కూడా ఒకటి అన్నప్పుడు మనకి ప్రత్యేకమైనటువంటి మన భారతదేశంలో పరిపాలించేటటువంటి భారత రాజ్యాంగం అనేది మనకి ప్రత్యేకమైనటువంటి ఒక పెద్ద ఎవరు నమ్ముకుంటే ఆ విధంగా ఓ బైబిల్ మాదిరిగానో, ఓ పురాణ మాదిరిగానో, ఒక ఏదైతే భగవద్గీత మాదిరిగానో ఏ గ్రంథంలో ఎలాగైతే మనం ఉంటామో అదే మాదిరిగా మన అందరికీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడి కూడా ప్రతి పౌరుడు కూడా దాదాపు 143 కోట్ల జనాభాకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతి పౌరుడికి కూడా హక్కు కల్పించినటువంటి భారత రాజ్యాంగం అనేది చాలా సుదీర్ఘమైనటువంటిది, చాలా పెద్ద వ్యవస్థ. కాబట్టి ఆ భారత రాజ్యాంగంలో కూడా మన ప్రత్యేకమైనటువంటి హక్కులు చట్టాలు కల్పించినప్పుడు ఆ హక్కుల చట్టాలని కూడా మనం పూర్తిగా తెలుసుకునే పరిస్థితి మనం అందరం ఉండాలి. అటువంటి ఈ హక్కుల చట్టాలు తెలుసుకునే పరిస్థితి ఉన్నప్పుడు
ఆ ఇండియన్ కాన్స్టిట్యూన్స్ అనేది, ఇండియన్ డెమోక్రసీ అనేది చాలా పవర్ఫుల్ రెండు కూడా. ఎందుకంటే అది తెలుసుకున్నప్పుడు ఈరోజు నేను ఇలా నిల్చొని మాట్లాడుతున్నా, మీరు కూర్చొని వింటున్నా కూడా ఆ రాజ్యాంగంలోని ప్రత్యేకమైనటువంటి హక్కులు చట్టాలు ఇచ్చి ఇండియన్ డెమోక్రసీ భారత ప్రజాస్వామ్యంలోని మనకి స్వేచ్ఛ స్వతంత్రం ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆ చట్టాలకు ఉన్నటువంటి పవర్ అది. అందుకబట్టి ప్రతి సభ్యుడు కూడా ఆ చట్టాలని హక్కుల్ని మన ఇండియన్ పినల్ కోడ్ 1871 ఏదైతే ఇండియన్ పినల్ కోడ్ తీసుకొచ్చారో ఆ ఇండియన్ పినల్ కోడ్ కూడా తెలుసుకునే పరిస్థితి ఉండాలి మనమంతా కూడా. అందుకబట్టి ప్రతి విషయంలో సోషల్ లా అంటే ఏంటి, లోకల్ లా అంటే ఏంటి, ఆల్రెడీ సిఆర్ఈబి సెక్షన్స్ ఏ విధంగా ఉంటుంది, ఐపీ సెక్షన్స్ ఏ విధంగా ఉంటుంది, ప్రతి ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉంటుంది, ప్రతి సభ్యుడు తెలుసుకో పరిస్థితి మనం ఉండాలి. అలా తెలుసుకున్నప్పుడు మాత్రమే మన ఒక మనగడిని, మన ఒక ఆదివాసుకు ఉన్నటువంటి చట్టాలని హక్కుల్ని మనం కాపాడుకునే పరిస్థితి మనం ఉంటాం. కాబట్టి ప్రతి సభ్యుడు కూడా ఇప్పుడు దాకా కూడా మీరు తెలుసుకోలేని పరిస్థితి ఉంటే ఈ ఆదివాసీ ట్రస్ట్కి వస్తే ప్రతి సభ్యుడు కూడా మంచి మంచి విషయాలు విని మన భావితరానికి, మన పిల్లలు మనమే కాకుండా మన పిల్లలకి పనికి వచ్చే ఒక మంచి అనేది ఏర్పాటు చేసే పరిస్థితి, తెలుసుకునే పరిస్థితి ఉంటది. కాబట్టి ప్రతి సభ్యుడు కూడా ఈ వేదికకు వచ్చి ప్రతి వారానికి శుక్రవారం పూట మీటింగ్ అవుతుంది, ఆ మీటింగ్ వచ్చి మీరు వినే పరిస్థితి ప్రతి సభ్యుడు చేయాలి. చేద్దాం మనం అందరం కూడా. జై జై ఆదివాసీ.